నవదేశ మీడియాకి స్వాగతం. నేను వంశీ మాచిరాజు. మనకి 2005లో ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేయటానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. సామాన్యులకు ప్రభుత్వ కార్యాలయాలలో ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి సమాచార హక్కు చట్టం తీసుకొచ్చారు. అలాగే మనకి 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. పిల్లలకు నాణ్యమైన విద్య అందించటానికి, విద్యా ప్రమాణాలు పెంచటానికి విద్యా హక్కు చట్టం వచ్చింది. ముందు భారతదేశంలో రైట్ టు రిపేర్ చట్టం కూడా రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే సాధారణ ప్రజలు ఎంతో ఖరీదు పెట్టి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్నప్పుడు మొబైల్ ఫోన్స్ కానీ, కంప్యూటర్స్, టీవీలు, వాషింగ్ మిషన్స్ వంటివి కొన్నప్పుడు వాటికి రిపేర్స్ వస్తే ఏమీ చేయలేని పరిస్థితి. వాటిల్ని పారేసి కొత్తవి కొనాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మే కంపెనీస్ ప్రజల చేత ప్రతి 3-4 సంవత్సరాలకి కొన్న వాటినే కొనిపించటానికి సరైన క్వాలిటీ లేని వస్తువులను కొత్త మోడల్స్ రూపంలో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. వాటికి రిపేర్స్ వస్తే బాగు చేయటం కూడా అంత సులభం కాదు. ప్రోడక్ట్లో ఉన్న చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నిటినీ టైట్గా ప్యాక్ చేసి ఒక బోర్డుకి గట్టిగా అతికించి లేదా వెల్డింగ్ చేసి ఆ తర్వాత సీల్ చేస్తున్నారు. ఏమైనా ఎలక్ట్రానిక్ పార్ట్స్ పాడైపోతే వాటిల్ని రిపేర్ చేయాలన్నా లేదా కొత్త పార్ట్స్ వేయాలన్నా సాధ్యం కాదు. వాటిల్ని పారేసి కొత్తది కొనుక్కోవాల్సిందే. యాక్చువల్గా ఒక 30-40 సంవత్సరాల కిందట ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేసుకుంటూ కొన్ని లక్షల మంది ఉపాధి పొందేవారు. ప్రతి ఊరిలో చాలామంది బతికేవారు. వారికి పెద్దగా చదువు లేకపోయినా కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీ, రేడియోలు వంటి వాటిని బాగు చేసుకునేవారు. ప్రజలు తక్కువ ఖర్చుతో రిపేర్ చేయించుకొని మరలా వాడుకునేవారు. వారి మీద ఆర్థిక భారం పడేది కాదు. ప్రజెంట్ యువత చాలా తెలివిగల వాళ్ళు. చాలామందికి ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంది. ఎలక్ట్రానిక్ రంగంలో చాలా కోర్సులు, డిగ్రీలు చేస్తున్నారు. కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేసి దాని మీద జీవనాధారం పొందటానికి సాధ్యపడటం లేదు. కేవలం సర్వీస్కి పరిమితం కావాల్సి వస్తున్నది. ఇలా జరగటానికి కారణం ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్మే కంపెనీలు. వారు ప్రోడక్ట్ డిజైన్ చేసే విధానం మార్చారు. ఎలక్ట్రానిక్ పార్ట్స్ అన్నీ ఒక చిప్లో, ఒక బోర్డులో పెట్టేసి రిపేర్ చేయడానికి సాధ్యం కాకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి, ఎలక్ట్రానిక్ గూడ్స్ అమ్మే కంపెనీస్ను కంట్రోల్ చేయడానికి యూరోపియన్ కంట్రీస్ రైట్ టు రిపేర్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ కంపెనీస్ ప్రోడక్ట్ డిజైన్లో మార్పులు చేసి రిపేర్ చేయడానికి అనువుగా మార్చాలి. రైట్ టు రిపేర్ చట్టం తీసుకురావడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశం పర్యావరణానికి కూడా మేలు చేయటానికి. వస్తువులను తక్కువ కాలం వాడి పడేయటం మూలంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ యొక్క వేస్ట్ అనేది పెరిగిపోతున్నది. ప్లాస్టిక్ లాగా ఈ వేస్ట్ కూడా పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల టన్నుల ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది. వాటిల్లోంచి చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే రీసైకిల్ అవుతున్నది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ వేస్ట్ మెటీరియల్స్ మూలంగా మనము పీల్చే గాలి, నీరు పొల్యూట్ అయ్యి ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చివరగా మనము అర్థం చేసుకోవాల్సింది, మన కన్జంప్షన్ తగ్గిస్తేనే, వస్తువులు కొనటం తగ్గిస్తేనే మనకు, మన పర్యావరణానికి మేలు కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వంశీ మాచిరాజు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.